హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి కర్రీతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఏంటా కర్రీ అనుకుంటున్నారా? దోసకాయ టమాటా ఎండు చేపల కర్రీ అయితే చేస్తున్నాను. మీతో కూడా షేర్ చేద్దామని బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బ్లాగ్లోకి వస్తే ఇంక ఈవినింగ్ అయితే నేను దోసకాయ టమాటా ఎండు చేపల కర్రీ అయితే చేస్తున్నాను. ఇందులో ఏముంది స్పెషల్, ఇది కూడా చూపించాలా అనుకుంటారేమో, కానీ ఇష్టంగా తినాలి అని ఉండి చేసుకోవడం రానోళ్ళు చాలామంది ఉంటారు. ఈ కర్రీ చేసుకోవడం రానోళ్ళు, తెలియని వాళ్ళు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను కర్రీ అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే ఎండు చేపలు చూసారు కదా, ఎండు చేపలు అవి తీసుకున్నాను. ఇంక ఎండు చేపల్లో కూడా రకాలు ఉంటాయండి. ఇవి వచ్చేసి నెత్తళ్ళు, ఇంకా అలాగే చిన్న దోసకాయ, ఆనియన్స్, టమాటాలు అయితే తీసుకున్నాను. ఇంకా కళాయి పెట్టుకొని ఆయిల్ వేయకుండా ఫస్ట్ అయితే ఎండు చేపలని ఫ్రై చేయాలి లైట్గా ఫ్రై చేసిన తర్వాత వాటిని మంచిగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇసుకుంటుందండి, బాగా వాష్ చేయాలి. బాగా వాష్ చేసిన తర్వాత వాటిని అయితే మళ్ళీ ఆయిల్లో వేయించుకోవాలి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలో నేనైతే మీకు షేర్ చేస్తాను. తప్పకుండా వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోనైతే చూడండి. వీడియో ఎలా ఉంది ఏంటనేది నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి అండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది, లైట్గా సరిపోతుంది. ఇంక వీటిని వాష్ చేసుకోవాలి, కానీ వాష్ చేసుకోవడం మాత్రం నీట్గా చేసుకోవాలండి, లేకపోతే అదండి ఇసుక అయితే ఉంటుంది. మళ్ళీ మనకి కర్రీలో అయితే ఇసుకగా తగులుతూ ఉంటుంది, బాగుండదు. అందుకని నీట్గా వాష్ చేసుకోండి. ఇంక ఈ విధంగా వాష్ చేసిన తర్వాత అదే కళాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనమైతే ఆయిల్ తీసుకోవచ్చు. ఇంక ఈ ఆయిల్లో ఎండు చేపలను అయితే నీట్గా క్లీన్ చేసుకునేవి ఉన్నాయి కదా, వాటిని అయితే వేయించుకోవాలి. మంచిగా వేగనివ్వాలి. ఇంకా వేగిన తర్వాత ఇంకా పక్కకు తీసుకొని నార్మల్గా మనం దోసకాయ టమాటా కర్రీ ఎలా చేసుకుంటామో అలా చేసుకొని చివరిలో ఇవైతే యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. కాకపోతే ఏంటంటే రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం వీడియో షేర్ చేస్తే వాళ్ళు కొంచెం ఈజీగా చేసుకోవడం ఎలా ఉపయోగపడుతుంది కదా మన వీడియో ద్వారా అని, అందుకని షేర్ చేస్తున్నాను. ఇంకా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఇవ్వండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే పక్కకు తీసేసుకోవాలి. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సింపుల్గానే చూపించానండి ఎలా చేసుకోవాలి కర్రీ అనేది, కానీ ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు వీటిని చాలామంది. మా ఇంట్లోనే మా వారు నేను తింటాం, కానీ మా పిల్లలు అంతగా ఇష్టపడరు. మా పెద్దోడు లైట్గా తింటాడు, కానీ చిన్నోడు అయితే అసలు వండుతుంటేనే దూరంగా వెళ్ళిపోతాడు, వాడు అస్సలు దగ్గరికి రానివ్వడు. అట్లా కొంతమందికి ఇష్టం ఉంటుంది ఈ కర్రీ, కొంతమందికి అయితే ఇష్టం ఉండదు. సరే, ఇష్టమైన వారి కోసం అయితే నేను షేర్ చేస్తున్నాను. అదే ఆయిల్లో కొంచెం తాలింపు గింజలు వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, ఇంకా రోజు నా దగ్గర పచ్చిమిర్చి లేవు, ఉంటే వేసుకోండి ఒక 2. మామూలు కూర మనం దోసకాయ టమాటా కర్రీ ఎలా చేస్తామో సేమ్ అలానే అండి. కాకపోతే ఏంటంటే ఎండు చేపలను ఫస్ట్ అయితే మామూలుగా వేయించుకోవాలి, తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేయించుకోవాలి. వాటిని మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకోవటమే, అంతే సింపుల్ కర్రీ వచ్చేసి. తర్వాత దోసకాయ అయితే వేసాను, ఆనియన్స్ వేగిన తర్వాత దోసకాయ వేసాను. దోసకాయ కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇంక ఇప్పుడైతే టమాటా అయితే వేసాను. కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులోకి సాల్ట్, పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. తొందరగా మగ్గుతాయి టమాటాలు సాల్ట్ వేస్తే. కొంచెం వేగిన తర్వాత ఆ పచ్చి వాసన అనేది పోయే వరకు వేయించుకొని తర్వాత సాల్ట్ను పసుపు వేసుకొని
మూత పెట్టుకుంటే మంచిగా మెత్తగా మగ్గిపోతాయి టమాటా. ఈ విధంగా అయితే కర్రీ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఈ లోపైతే నేను ఇంకా రైస్ కడిగి పెడదామని చెప్పి రైస్ అయితే కడుగుతున్నాను. రైస్ కడిగి పెట్టేసిన తర్వాత ఈలోపు టమాటాలు అయితే మగ్గాయి. ఇంక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. కానీ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయండి. చాలా వరకు వచ్చే ఉంటుంది, రాని వాళ్ళ కోసం అయితే నేను షేర్ చేస్తున్నాను కర్రీ అయితే. ఇంక ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లోకి అయితే కారం యాడ్ చేయాలి. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే టమాటాలు కొంచెం దోసకాయ పులుపుగా ఉంటాయి కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవటమే. ఇంక ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండు చేపలు అయితే యాడ్ చేయాలి. అప్పుడు వాటికి కూడా ఉప్పు కారం అనేది అన్నీ పడతాయి వీటికి కూడా. ఇంకా మంచి కలుపుకొని ఒక 1 మినిట్లో అట్లా ఉంచి తర్వాత దీంట్లోకి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను వాటర్ యాడ్ చేసింది క్లిప్ అయితే మిస్ అయింది. యాడ్ చేశాను కానీ అది మిస్ అయింది క్లిప్పు. మనం కొంచెం వాటర్ పోసుకోవాలి, లేదంటే కర్రీ అయితే గట్టిగా అట్లా అనిపిస్తుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి వాటికి పడతాయి పీసెస్కి. ఇంక ఈలోపు కర్రీ అవుతూ ఉంది. నేనేమో ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇంకా బట్టలు మడత పెట్టిన తర్వాత ఇంక ఈవినింగ్ ఉంటాయి కదండి పనులు చిన్న చిన్నవి. ఇంకా రైస్ కూడా పెట్టేశాను కాబట్టి ఇంకా కర్రీ కూడా అయిపోతుంది. ఈలోపు బట్టలు మడత పెట్టాను. ఇంకా వేడివేడిగా పిల్లలకి పెట్టవచ్చు కదా ఈలోపు ఈ వర్క్ చేసుకుంటే. ఇంకా నేను బట్టలు మడత పెట్టేసరికి కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది. ఇవ్వండి, వాటర్ లేదు, మంచిగా దగ్గరికి అయింది కర్రీ అయితే. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. నేను ఇక్కడ కర్రీ అయితే ఉడికిపోయింది. ఇంకా నేను టేస్ట్ అయితే చూసి చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు ఈ టైంలో మనము ఏదన్నా సరిపోకపోయినా సాల్ట్ ఏమన్నా సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా ఏదైనా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం టేస్ట్ చూస్తే. కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇంక నేనైతే ఏం యాడ్ చేయలేదు. కర్రీ అయితే చాలా బాగుంది. ఇంకా మా చిన్నోడి కోసం అయితే ఎగ్ ఫ్రై చేశాను. ఇంక నేను అదైతే ఏమీ తీయలేదు, వాడు అస్సలు తినడు ఈ కర్రీ. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఇంక ఇదండి ఈరోజు. ఇంకా మా వారు ఇంకా వీడియోలో చూపించలేదు కదా, అందుకని హాయ్ చెప్పమంటే అట్లా కూర్చున్నాం సరదాగా. హాయ్ చెప్పమంటే చెప్తున్నారు. ఇంక ఇది ఈరోజు వ్లాగు. నచ్చితే లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి మరొకసారి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.